ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈ శాటిలైట్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈ అశేష సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారు అంటే ఒక మన తెలుగు దేశానికి కాదు, ఒక తెలుగు జాతికి ఆయన ముద్దు బిడ్డ. తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని దశ దిశలు సాటి చెప్పిన మహావ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన సినీ రంగాన్ని ఏవటమే కాకుండా రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, పేదలకి గృహ నిర్మాణంతో పాటు ₹2 కిలో బియ్యం కానీ, మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించడం కానీ, భూశిస్తు తీసి రైతులకి అండగా నిలవడం కానీ, రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వడంలో కానీ, అలాగే మహిళలకి చట్టసభల్లో హక్కు కల్పించడంలో కానీ, ఆస్తి హక్కు కల్పించడంలో కానీ ఒక్కడే కాదు, ఆయన చేసిన కార్యక్రమాలు అన్ని కాదు. అలాంటి మహనీయుడు ఈ రోజు మన మధ్యలో లేకపోవడం మనకి తెలుగు జాతికే తీరని లోటు. ఆయన మన ప్రతి ఒక్క తెలుగు జాతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించుకుంటూ, మనకి భగవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలీదు, ఈవేళ తెలుగు జాతికి ఒక భగవంతుడిలాగా ఈవేళ బడుగు బలహీన వర్గాలు ఒక ఇంట్లో ఒక గృహంలో నివసిస్తూ 3 పూట్ల భోజనం చేస్తూ శుభ్రమైన బట్ట కట్టుకున్నామంటే ఆయన యొక్క చల్లని దీవెనలు, ఆయన పెట్టిన ఈ యొక్క సంక్షేమ పథకాల వల్ల ఈవేళ ఈ బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఈవేళ ఇంత ఆనందంతో ఉండగలుగుతున్నాయి. ఎందుకంటే మేము గత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా మేము ఏ ప్రభుత్వాలు ఎంతమంది నాయకులు మారారు, ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు అన్ని గమనిస్తూనే ఉన్నాం. కానీ ఈ రామారావు గారు వచ్చిన తర్వాతే మొత్తం ఈ రాజకీయాన్ని కూడా బహిర్గతం చేసి గడుగు బలహీన వర్గాల్లో ఉన్న వాళ్ళు కూడా చట్టసభల్లోకి వెళ్ళి కూర్చుని ఒక ఎమ్మెల్యేలు ఎంపీలుగా అది స్థాయిని కల్పించిన మహావ్యక్తి కూడా ఈ రామారావు గారే. అలాంటి మహనీయుడి వేళ మన మధ్యలో లేకపోవడం మన తెలుగు జాతికి చాలా బాధాకరం అని చెప్పేసి మనవి చేసుకుంటూ, ఈవేళ మన తెలుగు జాతి అందరూ కూడా రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క ఫోటోని మనం ప్రతి ఇంట్లోని పెట్టుకుని ఉదయం లేవగానే ఆయనకి మనం పూజలు చేసుకుని ఒక భగవంతుని కొలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు జాతి అంతటికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు.